నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు దేశంతో పాటు రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై ఇరువురు చర్చ. మాజీ సీఎం జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని మరోమారు తేట తెల్లమైందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. చిన్నారులకు మేనమామలా ఉండి వారి యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పిన జగన్ చిన్నారులకు తీరని ద్రోహం చేస్తారని విమర్శ. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన హోం మినిస్టర్ అనిత. పిన్నెలని కలిసేందుకు జగన్ 25 లక్షలు ఖర్చు చేశారని వెల్లడి. కావాలని జగన్ ఉద్రిక్తలు రగిల్చే ప్రయత్నం చేసినట్టు ఆరోపణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. చంద్రబాబుతో సమావేశంపై అమిత్ షా సోషల్ మీడియాలో స్పందించగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. దేశంతో పాటు రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై మేం చర్చించాం. వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. ధన్యవాదాలు అమిత్ షా గారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేసేందుకు మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం. ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు సదా మీ సహకారం అవసరం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అమిత్ షాతో చంద్రబాబు భేటీలో కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భరత్ తదితరులు కూడా పాల్గొన్నారు. జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని మరోమారు తేట తెల్లమైందని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చిన్నారులకు మేనమామలా ఉండి వారి యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పిన నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి విద్యార్థులు చిన్నారులకు తీరని ద్రోహం చేశారని వారి నోళ్లు కొట్టారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నారా లోకేష్ నేడు సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇవ్వాల్సిన గుడ్డును ఇవ్వటం లేదన్న విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన లోకేష్ సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ల కాంట్రాక్టర్లకు డిసెంబర్ నుంచి 112.5 కోట్ల రూపాయలు, చిక్కీల కాంట్రాక్టర్లకు గత ఏడాది ఆగస్టు నుంచి 66 కోట్ల మేర జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయిందన్న విషయాన్ని అధికారుల ద్వారా లోకేష్ తెలుసుకున్నారు. భారీగా బిల్లులు బకాయి పడటంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ గుడ్ల సరఫరా నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు గుడ్ల పంపిణీ నిలిపివేశారంటూ వైసీపీ అనుకూల మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లు, చిక్కీలకు గత ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టి వెళ్లడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్ని కలవడానికి జగన్ 25 లక్షలు పెట్టి హెలికాప్టర్లో వచ్చారని, మానవతా దృక్పథంతో జగన్ కు ములాఖత్ అనుమతి ఇచ్చామని వెల్లడించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించిన సంగతి తెలిసింది. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అమరావతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లిని కలిసేందుకు జగన్ ఇవాళ 25 లక్షలు ఖర్చు చేశారని వెల్లడించారు. జైల్లో ఉన్న పిన్నెల్లి కోసం జగన్ హెలికాప్టర్లో నెల్లూరు వెళ్లారని వివరించారు. అయితే పిన్నెల్లి ములాఖతులు అయిపోయినప్పటికీ మానవతా దృక్పథంతో జగన్ కు అనుమతి ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. ములాఖతులు అయిపోయాయని తెలిసి కూడా జగన్ ఉద్రిక్తలు రగిల్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుందని పేర్కొన్నారు. ఈవీఎం బద్దలు కొట్టడం, హత్యాయత్నం వంటి అంశాల్లో
పిన్నెల్లి పక్కా ఆధారాలతో దొరికిపోయారు. ఆయన అరెస్ట్ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ ఖైదీని కలవాలని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇష్టం. డబ్బుంది కాబట్టి 25 లక్షలు ఖర్చు పెట్టుకుని నెల్లూరు వెళ్లారు. పిన్నెల్లికి ములాఖతులు అయిపోయినప్పటికీ మేం మానవతా దృక్పథంతో ఆలోచించి అనుమతిచ్చాం. నాడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు 3వ ములాఖత్ ఇచ్చేవారు కాదు. కానీ ఇవాళ తనకు అనుమతి లేదని తెలిసినా కూడా జగన్ నెల్లూరు బయలుదేరారంటే అక్కడ గలాట సృష్టించడానికి అనుకోవాలా? మేం ఇవాళ రూల్స్ పట్టించుకోకుండా మానవతా కోణంలో అనుమతి మంజూరు చేశాం. కానీ జగన్ జైలు నుంచి బయటకు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారని, సీసీటీవీ ఫుటేజ్ చూసిన వారెవరైనా అక్రమ అరెస్ట్ అంటారా? అతన్ని అరెస్ట్ చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మేం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే వాటిని దాడులని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి మీరు 5 ఏళ్ల కిందట పాలన మొదలుపెట్టినప్పటి నుంచి చేసిన వాటిని ఏమనాలి? ప్రజావేదిక కూల్చివేత నుంచి మీరు చేసినవి ఏమిటి? దాడులు కాదా? నా మీదే 23 కేసులు పెట్టారు. మేం కక్ష తీర్చుకోవాలనుకుంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఇవాళ వచ్చి ప్రతీకార దాడులంటూ రెచ్చగొడుతున్నారా అంటూ అనిత ధ్వజమెత్తారు. హెల్త్ అండ్ ఎక్సైజ్ ఈ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం అయింది. ఆ సబ్ కమిటీ ఈరోజు ఇక్కడ మీటింగ్ మనం అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలన్నమాట. అసలు ఏంటి మూలాల గురించి మాట్లాడాలనుకుంటే, గాంజా విషయంలోని ఎందుకు ఇంత విచ్చలవిడితనం వచ్చింది, అసలు ఎక్కడ ఈ రూట్ కాజ్ ఉంది, ఏంటి విషయం అంటే మనం ఏంటంటే కన్జ్యూమర్స్ గురించో, ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో వాళ్ళ గురించో, లేకపోతే ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చున్న తర్వాత అసలు కాజ్ అనేది గిరిజనులు, అమాయకమైన గిరిజనులు ఎందుకు గాంజా సాగు మీదకి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే, ఇంతకుముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేవి. కాఫీ ప్లాంటేషన్ అని, జింజర్ అని, టర్మరిక్ అని ఇలా సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి. కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గాంజా పెంచడానికి కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం. తర్వాత ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ గారు కూడా వచ్చారు. అసలు గంజాయి విషయంలో ట్రైబల్స్కి సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమున్నాయి, ఎందుకు అలా చేశారన్నది అన్నీ కూడా మేడం మనందరికీ కూడా వివరిస్తారు. అయితే విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అసలు యాక్చువల్గా చిన్న పిల్లలు కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ తీసుకునే పొజిషన్కి దిగజారిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే నేను నా అబ్జర్వేషన్లోని కూడా కొంతమంది నేను నిపుణులతో మాట్లాడినప్పుడు ఏదైతే సెబ్కి ఇచ్చారు లాస్ట్ టైం, సెబ్కి సంబంధించి ఒక ఏర్పాటు చేసిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 30%, మిగతా 70% స్టాఫ్ని తీసుకొచ్చి సెబ్కి వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు. ఎప్పుడైతే సెబ్కి వాళ్ళు ఇచ్చారో సెబ్లో ఏంటంటే ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాకుండా శాండ్, లిక్కరు, మైన్ అన్నీ కూడా సంబంధించి వాళ్ళు చూసుకోవడమే కాకుండా గాంజాని సపరేట్గా వాళ్ళు చూసేసుకునే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సెబ్ ఏర్పాటు చేసిన తర్వాత 2 years పాటు, అది కోవిడ్ టైంలోనా మామూలు టైంలోనా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా, 2 years పాటు గాంజాయి డిస్ట్రాయేషన్కి ఎక్కడా కూడా పర్మిషన్స్ లేవు. కనీసం గాంజా ప్లాంటేషన్ డిస్ట్రాయ్ చేయడానికి కూడా సెబ్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వలే 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల గాంజా ఎంత మేరకు పెరిగి ఉంటుందో మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. అంటే అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చిన్న పిల్లలకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గాంజా తీసుకునే పొజిషన్కి వచ్చేసారంటే అది ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, అట్ ద సేమ్ టైం ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉందని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. దీనివల్లనే మేము లాస్ట్ టైం కూడా చెప్పాం, మనం జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్లు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు ఉన్న మెన్ను యూజ్ చేసుకొని టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేసుకొని కొంతమంది చేస్తున్నారు. కానీ ఇప్పుడు గంజాయిని నియంత్రించాలి, నిర్మూలించడం అనేది దీర్ఘకాలికంగా వచ్చింది. కానీ ముందు నియంత్రించాలి. నియంత్రిస్తే కానీ బయట జరుగుతున్నటువంటి చాలా రకాలు, అది దోపిడీ కానీ అత్యాచారం కానీ ఏది జరిగినా దానికి చివర ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా గంజాయే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి వీటిని ఏంటంటే పూర్తిగా మనం నియంత్రించాలి, ముందుగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉందండి ఈ 100 daysలో అయితే. కాబట్టి ముఖ్యంగా ఈ గంజాయి అమ్ముతున్నది, కొంటున్నది, చేస్తున్నది అంతా పెద్ద చేతులు. కానీ పూర్తిగా అమాయకమైన గిరిజనులు దీనికి ఎక్కువ బలైపోతున్నారు. మొన్న మేడం అనిత గారు సెంట్రల్ జైలుకి వెళ్ళేటప్పుడు కూడా 80% STC అక్కడ కనిపించారు. కేవలం
అక్కడ బెయిల్ రాక ఒకవేళ బెయిల్ వచ్చినా వాళ్ళకి కనీసం ఎవరు సంతకం పెట్టడానికి మనుషులు లేక అలా ఇబ్బంది పడే మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే పూర్తిగా మన ఎస్టీ ఏరియాలో వైజాగ్ ఏరియాలో అరకు పాడేరు ఏరియాలో ఉన్నటువంటి 11 మండలాలు, అలాగే నర్సీపట్నం ఏరియాలో, అలాగే అరకు పాడేరు నుంచి కొంచెం బార్డర్కి వస్తే ఒరిస్సా ఏరియా వరకు అక్కడంతా గంజాయి పండుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. అది కేవలం పేద గిరిజనుల తాలూకా భూములు. అవి ఇంతకు పూర్వం ప్రభుత్వం వాళ్ళకి కాఫీ సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూములు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14-15 ఆ ఇయర్లో కాఫీ సాగు చేసుకోవడానికి 1,25,000 ఎకరాలు 1,30,000 మంది జనాలకి ఇచ్చినటువంటి భూమి అదంతా. ఆ భూమిలో పూర్తిగా అందరూ కూడా కాఫీ పండించుకొని, అలాగే కాఫీతో పాటు పెప్పర్ కానీ, అలాగే అల్లం కానీ, అలాగే పసుపు కానీ, జింజరు ఇలా టర్మరిక్ ఇవన్నీ కూడా, అలాగే చింతపండు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని పండించుకునే పంటలు గిరిజనులు జీవనోపాధి చేసేవాళ్ళు. అలాగే వాటిని జీసీసీకి పంపించేవాళ్ళు. గత 5 ఏళ్లుగా మనకి పూర్తిగా ఐటీడీఎల్ నిర్వీర్యమైపోయాయి. గిరిజన హక్కుల కోసం పోరాడి వారిలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం తెలుగు జాతికి గొప్ప గౌరవమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యాఖ్యానించారు. ఆయన చరిత్రను భావితరాలకు అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా విజయవాడ బుడమేరు వంతెన వద్దనున్న అల్లూరి విగ్రహం వద్ద బీజేపీ, టీడీపీ నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాజీ ఎంపీ గోకరాజ్ గంగరాజు సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి జోహర్లు పలికారు. అనంతరం ప్రజలకు వివిధ రకాల చెట్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్ని వయసులోనే ప్రాణాలర్పించిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు విజయవాడ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి వేడుకలు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పేదల ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి జయంతి వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఈరోజు వాడల ఆయన జయంతి వేడుకల్ని, ఆయన ఆశయాల్ని మరొకసారి పేదలకి సేవ చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పేద వర్గాలకి అండగా ఉన్నటువంటి రంగా గారు ఆ అండగా ఉండే క్రమంలోనే రౌడీ మూకల చేతిలో బలైపోయినా ఇన్ని సంవత్సరాలైనా సరే విజయవాడ ప్రజానికం కానీ, తెలుగు ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆ మహానుభావుడిని మర్చిపోలేరు. ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆయన వర్ధంతి డిసెంబర్ 26 ఘనంగా నివాళులు అర్పిస్తారు. అన్ని రకాలుగా మహానుభావుడి చరిత్ర భవిష్యత్ తరాల వరకు కూడా గుర్తుంటుంది. పనిచేస్తే అలాగా ఎమ్మెల్యేగా పనిచేయాలి, అలా ఎమ్మెల్యేగా ఉండాలి. బతికితే విఎం రంగాలాగా బతకాలి, చనిపోయిన విఎం రంగాలాగా చనిపోవాలనేది ఈ బోండా ఉమా కోరికను కూడా తెలియజేస్తారు. తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని విజయవాడ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ వేమూరు వెంకట్రావు స్పష్టం చేశారు. తమ బ్యాంక్ పై కొంతమంది అవాస్తవ వార్తలు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని, వాటిని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేసి తమ డిపాజిట్ దారులను భయభ్రాంతులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ బ్యాంక్ చైర్మన్ వేమూరు వెంకట్రావు మాట్లాడుతూ 96 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఏదైనా ఉందంటే అది కేవలం విజయవాడ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని తెలిపారు. 1200 కోట్ల పైన టర్న్ ఓవర్తో తమ బ్యాంక్ ఎంతో మంది కస్టమర్స్ మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుందని వెల్లడించారు. రాజకీయాలకు, ఎటువంటి పార్టీలకు మా బ్యాంకుకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ బ్యాంక్ పై అవాస్తవ వార్తలు ప్రచారం చేస్తున్నారని, దీనిని మేము తీవ్రంగా చింతిస్తున్నామన్నారు. ఇలాంటి వార్తలపై మా కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారని, వచ్చిన వార్తలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. బ్యాంక్ లావాదేవీల విషయంలో హనుమాన్ జంక్షన్, గాజువాక మరియు ఏ ఇతర బ్రాంచ్ల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. ప్రతి ఒక్క లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలించవచ్చునని, తమపై వచ్చిన అభియోగాలలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ప్రింటింగ్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి
ముందుగా నా నమస్కారాలు. ఈ రోజున సమావేశం అవటకు ముఖ్య కారణం ఏమనగా, మా మీద వచ్చినటువంటి అవాస్తవమైన ఆరోపణలకు వివరణ ఇద్దామనే ఉద్దేశం సమావేశం నిర్వహించబడింది. సుమారుగా 10-15 రోజుల క్రితం కూడా ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేసినను మా మీద ఆరోపణలు రావటం మట్టుకి కొన్ని పత్రికల్లో కానీ ఏదైనా కానీ రావటం జరుగుతుంది. దానికి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ ఆరోపణల మూలన మా డిపాజిటర్స్ కానీ మా కస్టమర్స్ కానీ ఆందోళనతో వారి డిపాజిట్ల గురించి కలత చెందుతూ రావటం మూలన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. గత ఆదివారం నాడు జనరల్ బాడీ సమావేశం మహాజన సభ అమ్మా కళ్యాణ మండపంలో జరిగింది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏ రకమైన డిస్టర్బెన్స్లు రాకుండా చక్కగా ఇచ్చేసి మా బ్యాంకు యొక్క విలువలను తగ్గిస్తూ అవాస్తవాల్లో ఆరోపణలతో చేస్తున్నటువంటి ఒక ఇద్దరు డైరెక్టర్స్ మీద చర్య తీసుకోమని మహాజన సభ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయటం కూడా జరిగిందండి. అయినా కానీ మేమేమి ఆ ఇద్దరు డైరెక్టర్స్కి ఈ రోజుకి మాకు వారి మీద ఏ రకమైన వ్యతిరేక భావం లేకుండా ఇచ్చేస్తున్నా కానీ ఇంకా ఆరోపణలు చేస్తున్నందువల్ల ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. స్థలాల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ రాసినటువంటి ఆరోపణలకి మా వైస్ చైర్మన్ అన్సారీ గారి సమాధానం. మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం, గత వారం రోజుల నుంచి గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలతో ప్రచురితమైనటువంటి వార్తల వలన ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా 4-3 సబ్జెక్టుల మీద ఆరోపణలు వస్తున్నాయి. నెంబర్ 1, నూజివీడు స్థలం తీర్మానం లేకుండా, బ్యాంక్ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా కొన్నారని, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ. అది నిజం కాదండి. బోర్డు యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే నూజివీడు స్థలం కొనడం జరిగింది. అది ఒక కమిటీని వేసి, సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకొని దాన్ని బోర్డులో పెట్టి బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశాం. దాంట్లో 12 మంది డైరెక్టర్లు ఉండి 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారండి బోర్డులో. మొత్తం 14 మంది సంతకాలు పెట్టినటువంటి మినిట్స్ బుక్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూపిస్తానికి మేము ముందు పెట్టాం. 14 మంది సంతకాలు పెట్టారు. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాస్తవం తెలుసుకోండి. రెండోది హనుమాన్ జంక్షన్ స్థలం అండి. అది 400 గజాల స్థలం. అది హైవే రోడ్డు మీద. దాన్ని కూడా ఒక సబ్ కమిటీని వేసి పరిశీలన జరిపిన తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి బోర్డులో పెట్టి బోర్డు యొక్క తీర్మానం చేసింది. ఆ బోర్డు తీర్మానం ప్రకారమే అది కొనడం జరిగింది, రిజిస్ట్రేషన్ అయింది. ఈ 2 స్థలాలు బోర్డు యొక్క అనుమతితోనే 14 మంది సంతకాలు పెట్టారండి. 12 మంది డైరెక్టర్లు, 2 కోఆప్షన్ మెంబర్స్. ఈ 14 మంది సంతకాలు పెట్టినటువంటి కాగితం కూడా మీ మినిట్స్ బుక్లో సంతకాలు ఉన్నాయి, కావాలంటే పరిశీలించుకోవచ్చు మీరు ఎవరన్నా. నెక్స్ట్, పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహన రంగ చివరి శ్వాస వరకు కృషి చేశారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. కుల మతాలకు అతీతంగా రంగ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేశారని, వంగవీటి మోహన రంగ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి వేడుకలు నగరంలోని పటమట రఘురామ కళ్యాణ వేదిక నందు కమ్మిలి రంగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, బొప్పన భౌకుమార్లు పాల్గొని కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహనరంగ చివరి శ్వాస వరకు కృషి చేశారని అన్నారు. వంగవీటి రంగ మరణించి 35 ఏళ్లు అవుతున్నా నేటికి ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని చెప్పారు. కులాలు మతాలకు అతీతంగా రంగా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేశారని, వంగవీటి మోహనరంగ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధాకు కూటమి ప్రభుత్వంలో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. రంగారావు గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా యార్లగడ్డ వెంకటరావు గారు, ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే గారు, అట్లాగే గద్దె రామ్మోహన్ గారు, అమిశెట్టి వాసు గారు, మిగతా వాళ్ళ నాయకులు అందరూ, తూర్పు నియోజకవర్గ నాయకులందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు, అట్లాగే చనిపోయి 35 ఏళ్ళైనా కానీ ఈ రోజుకి గుర్తుపెట్టుకొని ఆయన జయంతి వర్ధంతులు చేస్తూ మా పడమటి సెంటర్లో ఇవాళకి మా కమిలి వాళ్ళ యూత్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఆశయాల ప్రకారం నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు విజయవాడలో మోహన్ దాస్ కళ్యాణ మండపంలో కమిల్ రంగా గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ గారి 77వ జన్మదినోత్సవ వేడుకలకు నన్ను ఆహ్వానిస్తూ, అలాగే నేను ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి శాసనసభ్యుడిగా ఎన్నికై 5 సంవత్సరాల పదవీ కాలం కూడా పూర్తిగా పనిచేయకుండా చనిపోయిన వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన 35 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ప్రజల హృదయాల్లో నిలబడి ఉన్నాడంటే ఆయన పరిపాలించిన తీరుకి, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. 29 రాష్ట్రాలు ఉన్న ఈ భారతదేశంలో ఒక పర్యాయం కూడా శాసనసభ్యుడిగా పూర్తి కాలం పనిచేయకుండా 35 సంవత్సరాల తర్వాత కూడా ఆ నాయకుడిని గుర్తుపెట్టుకుని ఆయన పేరు మీద జయంతి వర్ధంతి వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఆయన విగ్రహాలని తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిన తర్వాత కూడా ఇంకా విగ్రహాలు పెడతాం కానీ ఆయన ప్రజల హృదయాల్లో ఇంకా చిరస్మరణీయంగా ఉన్నాడంటే ఏమాత్రం అతిశయోక్తి లేదని భావిస్తూ, మనిషిని బట్టి పవర్ ఉంటుంది తప్ప పవర్ని బట్టి మనిషి చూడని భావిస్తున్నాను. అది వంగవీటి మోహన్ రంగ గారి పేరుకి కరెక్ట్ గా సరిపోతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఆయన 77వ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ, ముఖ్యంగా కమిల్ రంగాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆశయాల కోసం అసూలు భాసిన మహానేత, పేద ప్రజల జీవితాల్లో వెలుగుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు వంగవీటి మోహన్ రంగ అని జనసేన రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని అన్నారు. చిట్టినగర్ సెంటర్ లో వంగవీటి రంగ 77వ జయంతి సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నారశెట్టి కూర్మారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిశెట్టి వాసు రంగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల అభివృద్ధి కోసం వారి జీవితాలు వెలుగు నింపేందుకు నిరంతరం పోరాటం చేసి ప్రాణాలను కూడా పణంగా పెట్టారు కాబట్టి పేద ప్రజల గుండెల్లో ఆయన నేటికి ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జయంతి కార్యక్రమాలే అందుకు నిదర్శనమని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు నారంశెట్టి కూర్మారావు మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగ మహానాయకుడని, ఆయన పట్ల ప్రజల్లో ఆరాధన భావం ఇంకా ఉందని, అది ఇంకా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెపు విజయలక్ష్మి, ఇతర డివిజన్ల నాయకులు, స్థానిక 48వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఒక దళిత కార్పొరేటర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వంగవీటి మోహన్ రంగ గారు దళిత ఆశాజ్యోతి. దళితులకి ఆయన చేసినటువంటి మేలు మేమందరం కూడా ఈ రోజు కూడా మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ, ఆ రోజున చెప్పులు కుట్టుకునేటువంటి ఒక వ్యక్తిని, గొడుగు కింద కూర్చొని చెప్పులు కుట్టుకునేటువంటి ఒక వ్యక్తిని ఆదాం గారిని తీసుకెళ్లి కార్పొరేటర్ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి రంగా గారు. అలాగే జిలేబీలు వేసుకునేటువంటి చిత్రం లోకేష్ గారిని తీసుకెళ్లి కార్పొరేటర్ చేసింది మా రంగా గారు. అందుకని మేమందరం కూడా దళితులందరం కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. ఈ రోజున ఆయన కార్యక్రమం అనేది మా అందరూ కూడా గర్వకారణంగా ఉంది. ఈ రోజున జనసేన పార్టీ సంబంధించిన కానీ, చిరంజీవి అభిమానులు కానివ్వండి, బీజేపీ, అలాగే కూటమి, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రంగా గారు
77వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మనం పండ్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము. రంగా గారంటే పేదవారికి ఆపదలో ఆదుకోవడంలోని, ఆకలి తీర్చడంలోని ముందుండేవారు. అటువంటి వ్యక్తికి ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన పేదలకి మన వంతుగా పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని మనం గతంలో అనేక పోరాటాలు చేశాము, కలెక్టరేట్లకి లెటర్లు ఇచ్చాము ఈ జిల్లాల విభజన సమయంలో. అయినప్పటికీ గత ప్రభుత్వం కుట్రపూరితంగా కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టకపోగా ఇంకే ప్రభుత్వం కూడా పెట్టేటువంటి అవకాశం లేకుండా చేశారు. అయితే మేము అప్పుడు ప్రతిపాదించింది ఎన్టీఆర్ గారు పుట్టినటువంటి నెమ్మకూరు, గుడివాడ, అది బందర్ జిల్లాలో ఉంది కాబట్టి దానికి ఎన్టీఆర్ గారి పేరు, విజయవాడ ప్రస్థానం రాగానే గుర్తొచ్చేది రంగా గారి పేరు కాబట్టి ఆ ఎన్టీఆర్ గారి పేరునట్టు రంగా గారి పేరుని పెట్టాలని చెప్పి మనం కోరడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వారు పెట్టకపోగా ఏ ప్రభుత్వం కూడా పెట్టడానికి అవకాశం లేకుండా ఎన్టీఆర్ గారి పేరుని ఇటు పెట్టి బందర్ జిల్లాకి ఏ పేరు పెట్టకుండా వాళ్ళు ఒక నిరంకుశ కుట్రకి తెరలేపారు. అటువంటి ప్రభుత్వానికి ప్రజలైతే గట్టిగా బుద్ధి చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే రంగా గారి పేరు చెప్పంగానే విజయవాడ వాసులకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ పేరు, ఆ స్ఫూర్తి కొనసాగాలంటే ఇకపైనైనా సరే ఈ ప్రభుత్వమైనా లేదా బందర్ జిల్లాకు కానీ లేదా విజయవాడ ఎయిర్పోర్ట్కి కానీ రంగా గారి పేరును పెట్టాలని మేము డిమాండ్. వంగవీటి మోహన్ రంగా అంటే అప్పటి తరానికి ఒక ధైర్యం, నేటి తరానికి తరతరాలకు మార్గదర్శకమని జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. రంగా జయంతి సందర్భంగా చిట్టినగర్ కల్రా హాస్పిటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. గురువారం వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా కల్రా హాస్పిటల్ వద్ద జనసేన 47వ డివిజన్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీరామ్, అమ్మిశెట్టి వాసులు మాట్లాడుతూ నగరంలో, రాష్ట్రంలో రంగా అభిమానులు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జయంతి కార్యక్రమాల్లో ప్రజల కోసం అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేస్తున్న డివిజన్ కమిటీ సభ్యులను అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను స్వాగతించాలని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను చేయాలని కోరారు. అనంతరం వంగవీటి రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మలపరెడ్డి అప్పారావు, కరణం దివాకర్, పొట్లూరి శంకర్, పడాల ప్రసాద్, వడ్డాది సంగీత, రవి, సురేష్, బంటుమిల్లి రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి, పేదల కోసం ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారి 77 జయంతి సందర్భంగా ఈరోజు బెజవాడలో వాడవాడగా ఒక పండగ వాతావరణం. అంటే ఆయన చేసిన త్యాగాన్ని మీ ప్రజలు, రాజకీయ నాయకులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆయన చనిపోయి 35 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు జయంతులు, వర్ధంతులు చేసుకుంటున్నామంటే ఆ మనిషి ఊరిని ఆ త్యాగం వృధా అవ్వదు. వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తిని తీసుకోవాలి. రండి, ఒక కులం కోసం కానీ, ఒక మతం కోసం కానీ, ఒక ప్రాంతం కోసం కానీ పనిచేయలేదు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పేద, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాల్లో ఆయన అండగా ఉన్నాడు. అందుకని ఇంత ఆదరణ ఉంది వంగవీటి మోహన్ రంగా గారికి. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 100 జయంతి సందర్భంగా మరి అప్పారావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పిల్లలకి బుక్స్ పంపిణీ కానివ్వండి, ఫుడ్స్ పంపిణీ కానివ్వండి, ఈ కార్యక్రమం మమ్మల్ని శ్రీరామ్ గారిని, విజయలక్ష్మి గారిని, ఠాగూర్ గారిని అందరిని పిలిచి ఈ కార్యక్రమం చేయటం, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారు కానీ పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు, సత్యనారాయణ గారు, అందరూ, శివప్రసాద్ గారు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గణేష్ అన్నారా, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ యువత అందరూ కూడా రంగా గారిని స్ఫూర్తిని తీసుకోవాలి. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాన్ని ఎవరి ద్వారా నెరవేరుస్తుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఆ వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తిని తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయటం, ఈ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం అందరూ కూడా తీసుకెళ్ళాలి. దివాకర్ అండి, పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ 47 డివిజన్ కమిటీ నుంచి ఈరోజు మన వంగవీటి మోహన్ రంగా గారు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని మనకు డివిజన్ కమిటీలోని
ప్రతి ఒక్కరూ కూడా కేక్ కటింగ్ చేసి పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆ యొక్క సేవా కార్యక్రమం ఏదో ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఈ రోజున గడిపోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ. ఈ జనసేన పార్టీ సిద్ధాంతాలే కావచ్చు, జనసేన పార్టీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి భావజాలమే కావచ్చు, ఒక విఎంఆర్ రంగా గారి నుంచే భావజాలం పుట్టిందని చాలాసార్లు ప్రసంగాల్లో చెప్తూ జనసేన పార్టీని బలంగా ఈ రోజున మనకు కూటమిలోని కానీ పైన భారతదేశంలో ఎన్డీఏ కూటమిలో గెలుపు కూడా ఎంతో కనుక ఉపయోగపడిన పవన్ కళ్యాణ్ గారిది ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఇంత స్వచ్ఛందంగా ఎంత శ్యామలంగా ఉండి రైతులు కూడా చాలా ఆనందకరంగా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమైంది. ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేయడం కూడా జనసేన పార్టీ చాలా కీలకంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ మరింత బలంగా ప్రజల్లోకి ముందుకెళ్లాలని ఆశించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి ఇచ్చేసిన పార్టీ పెద్దలు అంశెట్టి వాసు గారికి కానీ మీడియా మిత్రులకు కానీ ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, ఆత్మగౌరవ కవాతు నిర్వహించాలని అన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిన్న గాంధీనగర్ నందు విలేకరుల సమావేశం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాటం సమితి స్థాపించి వారి హక్కుల కోసం పోరాటం చేసి దివ్యాంగుల పెన్షన్ 3000 నుండి 6000 వరకు పెరగడానికి ముఖ్య కారకుడైన మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రాగానే అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలీషా మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ప్రకాశం జిల్లా ఈదుమూడు అనే చిన్న గ్రామంలో 20 మంది యువకులతో జూలై 7, 1994న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించారని చెప్పారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకులు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, ప్రాంతాల్లో జెండా ఆవిష్కరించి ఆత్మగౌరవ కవాతు నిర్వహించి మహనీయుల చిత్రపటానికి సెల్యూట్ చేయాలని అన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో మాదిగ జాతి భవిష్యత్ అయినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. మాదిగ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల విజయవాడ అర్బన్ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు మరియు పాత్రికేయ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సమావేశం 30 ఏళ్ల ఉద్యమ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం నిర్వహించబడుతుంది. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో 20 మంది యువకులతో మొదలుపెట్టినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ అనే ఉద్యమం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసింది. ఎన్నో జైలు జీవితాలు అనుభవించారు, ఎంతోమంది అమరులయ్యారు. కానీ ఈ ఉద్యమం మొదలు పెట్టడానికి ముఖ్య కారణం ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి సమానంగా అందట్లేదనే ఒక ఎజెండాతో మొదలైనటువంటి ఈ ఉద్యమం మాదిగ జాతి మరియు మాదిగ జాతి భవిష్యత్తు కోసం ఎన్నో పోరాటాలు చేస్తుంది. గతంలో వర్గీకరణ సాధించింది. వర్గీకరణ సాధించడమే కాకుండా మళ్ళీ వర్గీకరణ సాధన కోసం అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఈ ఉద్యమం ఈరోజు ఒక కుల ఉద్యమంగా మొదలైనటువంటి ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యమం. ఒకనాడు ఒక కుగ్రామంలో మొదలైనటువంటి ఉద్యమం ఈరోజు భారత ప్రధాని గారే ప్రతి వేదిక పైన నా మాదిగ ఎంఆర్పీఎస్ అని మాట్లాడే స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారంటే దాని ఘనత అంతా కూడా మా అన్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన వీరోచితమైనటువంటి పోరాటాలు, ఆయన ఆలోచనలు, వ్యూహాత్మకమైన ఆలోచనలు ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని కాకుండా మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని పతాక స్థాయిలో, భారతదేశ పతాక స్థాయిలో నిలబెట్టింది. అలా చేస్తూనే జాతి లింగాల నరసింహులు మాదిగ, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి ఎంఎస్పి. ఈరోజు మీడియా ప్రెస్ మీట్ సందర్భంగా మిత్రులకు అందరూ కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జూలై 7, 2024న జరగబోయే ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 30 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రూపొందించడం జరిగింది. మరి ఆ సందర్భంగా రేపు జూలై 7వ తారీఖు జరగబోయే అన్ని పేటలలో కూడా జిల్లాలో, రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, కార్పొరేషన్ ఏరియాల్లో, డివిజన్లు, పేటలలో కూడా
జెండా ఆవిష్కరణ చేసి మనం 30 సంవత్సరాల ఆవిర్భావం జరుపుకోవాలని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణమాది గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి గ్రామానికి, ప్రతి పేటకి, ప్రతి డివిజన్ నాయకులందరూ కూడా మన డ్రెస్ కోడ్ ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణమాది గారు పెట్టాడో వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్తో మరి కవాతును కూడా నిర్వహించి మహనీయులైన పూలే, అంబేద్కర్, బాబు జగజీవనరావులకి అలాగే ఈ పోరాటంలో అమరవీరులైనటువంటి మన జాతి బిడ్డలు కూడా సెల్యూట్ చేసి మరి ఈ కార్యక్రమాలను ముగించమని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణమాది గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నగారి ఆదేశాలను పాటిస్తూ మరి రేపు ప్రతి ఏరియాలలో కూడా జెండావిష్కరణ చేసి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి మాన్యశ్రీ మందకృష్ణమాది గారు చేసినటువంటి పోరాటాల్లో ఒక మాదిగ సామాజిక వర్గానికే కాకుండా అనేక సామాజిక వర్గాలకు అన్ని కోణాల్లో మరి తమ్ముడు చెప్పినటువంటి దాంట్లో మరి ఆరోగ్యశ్రీ కార్డు కానీ, మరి వృద్ధులు వితంతులకు పెన్షన్ పెంచడం కానీ, వికలాంగుల సామాజిక వర్గానికి మరి సకలాంగులుగా లేని ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గోల నారాయణరావు ఆధ్వర్యంలో నాటక కళా పరిషత్ వ్యవస్థాపకులు, టీవీ స్టేజ్ నటులు, నిర్మాత రాంపిల్ల మోహన్ కృష్ణ సంస్మరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో వేముల హజరయ్య గుప్తా, గోల నారాయణరావు, నాని, నటరాజ్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళామ తల్లికి రాంపిల్ల మోహన్ కృష్ణ చేసిన సేవలు అనిర్వచనీయమని వాళ్ళు కొనియాడారు. రాంపిల్ల మోహన్ కృష్ణ గారు ఒక కళాకారుడు, ఒక కళా సంస్థ నిర్వాహకుడు, ఒక సామాజిక సేవకుడు కూడా అని చెప్పాలి. చాలామందికి తల్లో నాలికలాగా అతను చేసే సహాయాలు 10 మందికి తెలియకుండా కేవలం ఎవరు సహాయం పొందుతారో వాళ్ళకి మాత్రమే తెలిసేటట్టుగా ఏమాత్రం ఆర్భాటానికి, ప్రచారానికి పోకుండా తను చేయాల్సింది తను చేస్తూ తన చుట్టూతా ఉన్న వాళ్ళందరి యొక్క యోగక్షేమాలని, తోటి కళాకారులు, తోటి కళా సంస్థల నిర్వహణ భారాన్ని ఎంతో ఇష్టంగా భరించిన మనిషి. రాంపిళ్ళ మోహన్ కృష్ణ గారు మహేశ్వరి ప్రసాద్ కామెడీ క్లబ్ అనే సంస్థను పెట్టి తల్లిదండ్రుల పేరు మీద చాలా చక్కటి పరిషత్తులు నిర్వహించాడు. ఆ సందర్భాల్లో హనుమంతరాయ గ్రంథాలయంలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ తరఫున ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ చాలా చేదోడు వాదోడుగా నిలిచినప్పుడు మోహన్ కృష్ణ యొక్క కళా వ్యక్తిత్వం కానీ, కళా నైపుణ్యం కానీ ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీకి, హనుమంతరాయ గ్రంథాలయానికి వివరంగా తెలిసింది. ఈ రోజున ఆయన అందరితో పాటు లేకపోవటం అనే కళాకారుడు అంటేనే మనసును రంజింపజేసేవాడు. తాను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా బయట వ్యక్తుల యొక్క హృదయోల్లాసాన్ని చవి చూడాలని తాపత్రయపడుతూ ఉంటాడు. ఈయన అటువంటి వ్యక్తిగా కాకుండా తాను ఉల్లాసపడుతూనే ఇతరులను కూడా ఉల్లాసపరిచేటువంటి వ్యక్తిత్వం అతను. ఈ మాట ఎందుకంటున్నానంటే అతన్ని మీరు ఎప్పుడు చూసినా కూడా చాలా జోష్గా కనపడేవాడు. అటువంటి ఆ జోషు కళాకారులో ఉంటే తప్పనిసరిగా చక్కని హావభావాల్ని వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళాకారుడిగా అందరి చేత మోహింపబడటమే కాకుండా ఇప్పుడు మీరు పాటల్లో విన్నారు, చక్కని స్వాంతన చేకూర్చే పనులతోటి వారు అందరి చేత మోహించబడ్డాడు అనేది ఇవాళ మనం ఈ సమాజంలో అందరూ చెప్పుకుంటున్నటువంటి ఒక చక్కని విషయం. వారితో నాకు వ్యక్తిగతంగా చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అటువంటి ఆ పరిచయంలో వారిని చూస్తే ఎప్పుడు కూడా ఎటువంటి బాధలు లేని వ్యక్తి ఏమో అన్న ధోరణిలోనే అతను మనకి కనబడుతూ ఉంటాడు. అతను ఒక పరిషత్ నిర్వాహకుడిగా కానివ్వండి, దర్శకుడిగా కానివ్వండి, కళాకారుడిగా కానివ్వండి, కళాకారులని ఉత్తేజపరిచే వ్యక్తిగా కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా తనను తను సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. కానీ ముఖ్యంగా కళాకారులందరికీ నేను ఒక సూచన చేయదలుచుకున్నాను.
అన్యదా భావించవద్దు. మనం కళల మీద దృష్టి పెట్టవచ్చు, కళలలో నైపుణ్యాన్ని సాధించవచ్చు, కళాకారుడిగా బాగా ఎదగవచ్చు. కానీ ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా ఒక క్రమశిక్షణ. చరిత్రకందని మహాపురుషుడు వంగవీటి మోహన రంగాని విజయవాడ జనసేన యువ నాయకులు రామాయణపు కోటి కొనియాడారు. యనమల కుదురులో రామాయణపు కోటి ఆధ్వర్యంలో 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంగా చనిపోయి 35 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన జనం గుండెల్లో ఎప్పటికీ సుస్థిరమైన స్థానం కలిగి ఉన్నారని చెప్పారు. 1985లో విజయవాడలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారని చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మనిషిగా పేద ప్రజల ఆశాజ్యోతి ఆయన బాటే తమకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం జనసేనతో కలిసి అందరం పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తామని రామాయణ కోటి అన్నారు. చరిత్రకందని నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాదీపం వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు తాడిగడప డొంక రోడ్డు జన సైనికుల ఆధ్వర్యంలో జరిగిన రంగా గారి జయంతి సందర్భంగా మా జేజేలు విజయవాడ జనసేన పార్టీ తరఫున, డొంక రోడ్డు జన సైనికుల తరఫున కూడా వంగవీటి మోహన్ రంగా గారికి 77వ జయంతి జేజేలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ఏరియాలో ఉన్న పెద్దలు, జనసేన అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా వందలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతో చేశారు. పేరు కీర్తి విజయవాడ నగరంలోనే కాదు, ఖండాంతరాలు దాటి కూడా ఇంకా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన ఘన కీర్తికి జనాలు ఇచ్చే నీరాజనాలు, ఆయనకిచ్చే గౌరవాలు. సో ఆయన పూర్తితో ఆయన ఆశయాలు, ఆయన ఏమైతే అనుకున్నారో అవన్నీ కూడా మా కనిపించే దేవుడు మా పవన్ కళ్యాణ్ గారితో నడుస్తూ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జోహార్ విఎం రంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు దేశంతో పాటు రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై ఇరువురు చర్చ. మాజీ సీఎం జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని మరోమారు తేటతెల్లమైందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. చిన్నారులకు మేనమామలా ఉండి వారి యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పిన జగన్ చిన్నారులకు తీరని ద్రోహం చేస్తారని విమర్శ. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన హోం మినిస్టర్ అనిత. పిన్నెలని కలిసేందుకు జగన్ 25 లక్షలు ఖర్చు చేశారని వెల్లడి. కావాలని జగన్ ఉద్రిక్తలు రగిల్చే ప్రయత్నం చేసినట్టు ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.